యూపీలో ఎస్ఎస్సీ జీడీ పరీక్ష సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు పరీక్షా కేంద్రాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో పరీక్షను నిలిపేశారు అధికారులు. దీంతో అభ్యర్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్నోలో సర్వర్ పనిచేయటం లేదంటూ చివరి నిమిషంలో పరీక్షను రద్దు చేయడం పట్ల విద్యార్థుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటు ప్రయాగ్రాజ్లో కంప్యూటర్ల లోపాలపై మండిపడ్డ అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని రణరంగంగా మార్చేశారు. ప్రయాగ్రాజ్లోని ఝాన్సీ సునీతా సింగ్ మహిళా మహావిద్యాలయంలో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరసనలకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ల్యాబ్లు, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రస్తుత జంజీ యువత ఆగ్రహాన్ని తట్టుకోవటం ఈ ప్రభుత్వాల తరం కాదని, పరీక్షల ఏజెన్సీలు విద్యా వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తీవ్రమైన ఎండల్లో 100 కిలోమీటర్ల దూరం నుంచి తాము పరీక్ష రాసేందుకు వచ్చామని అభ్యర్థులు చెబుతున్నారు. ఇన్ని కిలోమీటర్ల నుంచి వచ్చాక చివరి నిమిషంలో పరీక్ష రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు.